కాసేపట్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమవుతోంది. ఇవాల్టి సభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. రేపు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 13 వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ మీట్ కాగా పార్లమెంటరీ పక్ష నేతలు హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులపై ప్రతిపక్షాలకు కేంద్రం వివరణ ఇస్తోంది. బిల్లుల ఆమోదానికి మద్దతు ఇవ్వాలని అఖిల పక్షాన్ని కేంద్రం కోరింది. ఇక ఈ సమావేశాల్లో 16 బిల్లులు ప్రవేశపెట్టే యోచనలో కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు, ఇమిగ్రేషన్, ఫారినర్ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మహాకుంభమేళలో తొక్కిసలాటపై చర్చ విపక్షాల పట్టుపడుతున్నాయి. నిరుద్యోగం, రైతుల దుస్థితి అంశాలను ప్రస్తావిస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. అయితే సమావేశాల అజెండాను బీఏసీ నిర్ణయిస్తుందని కేంద్రం తెలిపింది. 2 విడతల్లో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. – 2025-26 వార్షిక బడ్జెట్లోని ఏపీ, బీహార్ కి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. బీహార్, ఏపీకి మెట్రో ప్రాజెక్టులు ఇచ్చే అవకాశం ఉంది. విశాఖ, విజయవాడ మెట్రోకు బడ్జెట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక కేటాయింపులు ఉండనున్నాయి. ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జేడీయూ పాలిత రాష్ట్రాలకు భారీ కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది. 5 ఏళ్లలో దేశంలో కనెక్టివిటీ పెంచాలని భావిస్తున్న కేంద్రం 5 ఏళ్ల కాల పరిమితితో ప్రత్యేక ప్యాకేజీని సిద్ధం చేస్తోంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. అఖిలపక్ష భేటీలో వక్ఫ్ బిల్లు జాబితా సభ్యులకు అందజేయనుంది. వక్ఫ్ సవరణ బిల్లు సహా 16 బిల్లులు కేంద్రం తీసుకురానుంది. వక్ఫ్ చట్ట సవరణపై గతంలో జేపీసీ ఏర్పాటు చేయగా 14 సవరణలతో తుది నివేదికను జేపీసీ సిద్ధం చేసింది. జేపీసీ నివేదికను లోక్సభ స్పీకర్ కి జేపీసీ చైర్మన్ జగదాంబిక అందజేశారు.